రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలో హై టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఫ్యాన్స్ ముట్టడి విషయం ముందుగానే తెలుసుకున్న పోలీసులు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద బారికేడ్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. కార్యాలయం ఎదుట బైఠాయించి జై ఎన్టీఆర్, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న అభిమానుల్ని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. మరోవైపు ఎమ్మెల్యే ఇంటి వద్దకు కూడా అభిమానులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పేంత వరకు తమ నిరసన విరమించబోమని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు స్పష్టం చేశారు. కాగా ఆ ఆడియో కాల్లో మాట్లాడింది తాను కాదని, ఎన్టీఆర్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఇప్పటికే ఎమ్మెల్యే ప్రసాద్ తెలిపారు. సో మా హీరోని ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మాట్లాడినారు. ఆయన ఏదో ఉద్దేశించి మాట్లాడాడో మాకు తెలియదు. మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు. మా హీరో గత 15 ఏళ్ళప్పుడు చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు వెళ్ళలో ఉంటానని చెప్పాడు ఆయన. అదే బాటలోనే మేము నడుస్తున్నాము, మేము సపోర్ట్ చేస్తున్నాము. టీడీపీకి మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని ఓట్లు వేశారు. మేము ఓటు ఏంది, ఆయన ఎమ్మెల్యే కాకుండా లేడు. మేము ఓట్లు వేసింటానే ఆయన ఎమ్మెల్యే అంటాడు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎమ్మెల్యే గారు అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు. ఇది ఇంకొకసారి పొరపాటున ఏమైనా మాట్లాడమని మేము వదిలిపెట్టాము. 4 గోళ్ల మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము. బహిరంగంగా మాకంటూ జిల్లా రాష్ట్ర స్థాయి కన్వీనర్ ఉన్నాడు, మా రాయలసీమ అధ్యక్షుడు ఉన్నాడు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న టౌన్లో. వాళ్ళ ముందర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందర ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం. అంతకన్నా మాకు ఇంకో మాట అనవసరము. ఆయన ఏమీ ఇది చేయలేదు, కించపరచలేదు. మా ఎన్టీఆర్కి ఘోరంగా మాట్లాడాడు. మా ఎన్టీఆర్కి క్షమాపణ